ఇది బాటమ్. 2 గుత్తాల లెంత్ 30 అండి. 30కి ½ ఇంచు ఖర్చులు పెంచుకోవాలి. షోల్డర్ డౌన్ 2.5 ఇంచులు పెట్టుకోవాలి. అట్లనే ఇలా సేమ్ చెస్ట్ వచ్చేసి 41ని 4 భాగాలు చేయాలి. 10 మళ్ళీ 1 ఇంచ్ మైనస్ చేయాలి. తర్వాత ఇట్లా గీత గీసుకోవాలి. 16 అంటే మనకి షర్ట్గా పెట్టినట్టు పెట్టకూడదు. దీనికి కుర్తాకి తగ్గించి పెట్టుకోవాలి. 2 ఒక పాయింట్ పెట్టుకోవాలి. అలాగే షోల్డర్ 18.5 అంటే షర్ట్కి మనం 9 3/4 పెడతాం. 9 3/4. కానీ దీన్ని మైనస్ చేయాలి. ½ ఇంచ్ మైనస్ చేయాలి. ½ ఇంచ్ మైనస్ చేయాలంటే పాయింట్ తక్కువ 9. మైనస్ అనేది ఎందుకు చేస్తామంటే మనకు షర్ట్లో పట్టీ ప్లస్ అవుతుంది. దీనికి పట్టీ తర్వాత కడతాం కాబట్టి పట్టీ ప్లస్ ఇందులో లేదు, తర్వాత వస్తుంది. ప్లస్ అయినప్పుడు మీకు కరెక్ట్గా అది 9 3/4 3/8 అవుతుంది. ఓకే. చెస్ట్ 41 4 భాగాలు. 4 భాగాలు అంటే 10.5. లూజింగ్ అనేది ఫస్ట్ మనం లూజింగ్ ఫిట్టింగ్ కావాలన్నాడు. లూజింగ్ అనేది ముందే మనం 1.5 రాసుకున్నాం. 1.5 పెట్టుకోవాలి. నాలుగు ఇంచులు చాక్ రావాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. హిప్ సైజ్ వచ్చేసి 41.5 ఇంచున్నర లూజ్. అలాగే స్టమక్ 42 4 భాగాలు 10.5 లూజింగ్. పొట్ట దగ్గర కొంచెం ఒక ½ ఇంచ్ తగ్గించేసుకోవాలి. అంటే 1.5 పడుతుంది. గీత తీసుకోవాలని ½ రావాలండి. ఇక్కడ షోల్డర్ది 10 వచ్చింది కాబట్టి కొంచెం కింద దించుకోవచ్చు సంఖ. ఇది బ్యాక్ కటింగ్. ఫ్రంట్ నుంచి 3 ఇంచులు పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ 3.5 ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 2.5 ఇలా మార్క్ చేసుకోండి. మనం ఇందాక ఇక్కడ 2 ఒక పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి దీనికి పాయింట్ తక్కువ 3 పెట్టుకోవాలి. అలాగే షోల్డర్ వచ్చి 18 1/4. ఇక్కడ ఖర్చులు ప్లస్ చేసుకోవాలి. 18 1/4 పావు. ఇక్కడ చూడండి షోల్డర్ కటింగ్ ఇది 2 మ్యాచ్ కావాలి. మ్యాచ్ అవుతుంది కదా. బ్యాక్ వెనక దిగిపోకుండా వేసుకున్నాక దిగిపోకుండా ½ ఇంచు తగ్గించుకోవాలి. ½ ఇంచు మైనస్ చేసుకోవాలి.
మెయిన్ సెట్టింగ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కలిసే కాడ ఇది ఇలా కలవాలి. కరెక్ట్గా కూర్చుంటుంది. ఇట్లా అయితే కరెక్ట్గా కూర్చుంటుంది. మీకు ఈ పట్టీ అనేది ఫ్రంట్ పట్టీ కడదాం కాబట్టి ఒకదాని మీద ఒకటి ఎక్కుతుంది. అప్పుడు రెండు సమానంగా వస్తాయి. చాలామంది షర్ట్లా కటింగ్ చేస్తారు. ఇక్కడికి వస్తుంది ఫ్రంట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ అనేది లూజ్ వచ్చేస్తుంది. కస్టమర్కి వేసుకున్నాక లూజ్ వచ్చేస్తుంది. అలా రాదు. ఇదైతే అలా రాదు. షర్ట్ ఎట్లా కూర్చుంటుందో అట్లానే కూర్చుంటుంది. అదే తర్వాత సంక్రమణ చూద్దాం. సంక్రమణ చూడండి. మనకి 41 చెస్ట్, అందులో హాఫ్ కచ్చాతో రావాలి. హాఫ్ వస్తుందని కుట్టిన తర్వాత 20 రెడీ వస్తుంది. ½ ఇంచ్ ఖర్చులు వస్తాయి. ఇది 5½ పెట్టుకోవాలి. ఇందాక మనం ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసినప్పుడు 9 1/4 పెట్టాం. అయితే ఇది ½ ఇంచ్ తగ్గించుకోవాలి. ఈ లెంత్లో 9 1/4 పెట్టినాం కదా. ½ ఇంచు గుంట తీసుకోవాలి. ఇప్పుడు వచ్చే ఫిల్ట్ 2 3. ఇది బ్యాక్, ఇది కరెక్ట్ వస్తుంది. చూడండి, కటింగ్ కరెక్ట్గా ఉంటుంది. మనం కట్ చేయాలి. కట్ చేస్తేనే అది కరెక్ట్గా వస్తుంది. మళ్ళా వర్కర్ కట్ చేసినాడంటే కొంచెం అటు ఇటు కట్ చేసేస్తారు. అది ప్రాపర్గా రాదు.